కాళేశ్వరం కమిషన్పై నిన్న రేవంత్ కేబినెట్ చేసినటువంటి ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు తిప్పికొట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలపై ఆయన తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరం అక్రమాలంటూ జరిగినటువంటి అవినీతి కేసులో కేసీఆర్ను ఇరికించాలని రేవంత్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయాలతో డిజైన్, అంచనా వ్యయం, బ్యారేజీల నిర్మాణం జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడకని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను గాలికి వదిలేసి కేసీఆర్ను బీఆర్ఎస్ నేతలను హింసించాలని చూస్తున్నారని మండిపడ్డారు. నచ్చిన పేరాలతో లీకులు, తమకు నచ్చని నేతలు బాధ్యులు అనే తీరుగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో 650 పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రవేశపెడితే చీల్చి చెండాడుతామని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలు దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నివేదిక వండి వాచిందని హరీష్ రావు విమర్శించారు. పాలనను గాలి కొదిలేసి హాస్టల్ పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా, రైతులకు రుణమాఫీ చేయకుండా, రైతు బంధు నిధులు జమ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా రేవంత్ రెడ్డికి చీమ కొట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. రాజకీయ కుట్రతో ప్రతిపక్షాల మీద విచారణ కమిషన్లను ప్రభుత్వం పనులు చేయాలంటే కమిషన్లు అన్నట్టుగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర పన్నుతున్న విషయం సామాన్యులకు కూడా అర్థమైందన్నారు. లీక్ చేసిన రిపోర్ట్లో అవాస్తవాలు ఉన్నాయని హరీష్ రావు కమిషన్ చెప్పిందే చెప్పారా లేక ప్రభుత్వమే వండి వాచిందా అన్నది తేల్చాలని ఉందన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టేందుకు మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ గా ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి అంశంలో పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడికక్కడ 665 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. అందులో ప్రధానంగా కేసీఆర్ టార్గెట్ అన్నట్టుగా నిన్నంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగానే వారు మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. దాదాపు 2 గంటల ప్రెస్ మీట్ లో నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు కూడా తాను చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. పూర్తిగా తమిళిహట్టి వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి మేడిగడ్డకు మార్చుకోవాలన్న ఆనాడు కొన్ని సంస్థలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తాను చెప్పారు. అయితే ఉమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు మార్చడం కావచ్చు, మేడిగడ్డ దగ్గర 3 ప్రాజెక్టులు చేపట్టడం అంటే పూర్తి స్థాయిలో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే వీటిని ఏర్పాటు చేశాము. ఏదైతే బనకచెర్లకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ముందు వేసుకొని జూలై 31న ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ పూర్తిగా చదవకుండానే కేవలం 2-3 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్టు ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా మేము ఎక్స్పర్ట్ కమిటీతో చర్చించాము, అధ్యయన కమిటీతో చర్చించాము, వాళ్ళు మాకు సూచనలు చేశారు, అందుకే ఈ రోజు కేబినెట్ లో చేపట్టామంటూ కూడా తాను చెప్పినటువంటి సందర్భం కనిపించింది. అయితే దానిపైన కౌంటర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టడానికి గల కారణాలేంటి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర రైతాంగాన్ని ఏ విధంగా దీన్ని ఆదుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చేటువంటి లాభాలేంటి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా దాదాపు 2-2.5 గంటల పాటు తాను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం పైన విష ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వం పైన, అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అటు గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నప్పటికీ రాష్ట్ర రైతాంగం నీళ్లు లేక, అంతేకాకుండా ఇటు యూరియాతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానిపైన కనీసం రివ్యూ చేయకుండా ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ కేవలం కేసీఆర్ ను, గత ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ లేకపోతే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ అనే దానిపైన కూడా తాను తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాగే కనుక కొనసాగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ప్రజాక్షేత్రంలోనే మేము తేల్చుకుంటామంటూ కూడా తాను తీవ్రంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.